నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను తాడిపత్రి వచ్చానండి. తాడిపత్రిలో షబీర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ యొక్క ఓనర్ షబీర్ గారు. ఈయనకి 10 సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్లో అనుభవం అయితే ఉంది. సో ఈయన ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ అనుభవాన్ని కొత్తగా ఎవరైనా డీలర్షిప్ తీసుకునే వాళ్ళ గురించి కానీ వీళ్ళ కస్టమర్లకు ఇచ్చే భరోసా ఏంటో మన షబీర్ గారితో మాట్లాడి తెలుసు. షబీర్ గారు నమస్కారం. నమస్కారం సార్, మీరు ఒక 10 సంవత్సరాల పాటు ఈవీ ఇండస్ట్రీలో ఉన్నారంటే మీకు చాలా అనుభవం ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో 45,000 రూపాయలకి, 50,000 రూపాయలకి, 53,000 రూపాయలకి ఇలా రకరకాల ప్రైస్ సెగ్మెంట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ స్కూటర్స్ అమ్ముతున్నారు. మీరు ఇప్పుడు 58,000 రూపాయలకి లెడ్ యాసిడ్ బ్యాటరీ అమ్ముతున్నారు. దానివల్ల మీకు ఇబ్బంది అవుదా? ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడు కాస్ట్ పరంగా మనం ఆలోచించకూడదు. కాస్ట్ పరంగా ఎట్లా అంటే ఇప్పుడు మోడల్స్ని బట్టి ఉన్నాయి, క్వాలిటీని బట్టి ఉన్నాయి. నేను నమ్మేది ఏమంటే ఫస్ట్ క్వాలిటీ అండ్ అష్యూరెన్స్. ఇప్పుడు మనం ఇచ్చేది వెహికల్ అండి, రోడ్డు మీద నడిచేది. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి బండి ఇదే అయిపోతే, ఫైబర్ క్వాలిటీ లేకపోతే కస్టమరు 100% సఫిషియెంట్గా ఉండడు. మార్కెట్లో వేరే ఈ బైక్ అంటే వేస్ట్ అనే ఉద్దేశంలో వస్తారు. దానికి మేము విరుద్ధంగా మంచి క్వాలిటీ బండి మనం కస్టమర్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు లైఫ్ టైం యూజ్ చేయాలి వెహికల్. ఓన్లీ బ్యాటరీ ఒకటి రీప్లేస్ చేసుకుంటే మనము వాడే విధంగా మేము ఇస్తున్నాము. అంటే మీరు వేరే బ్రాండ్తో పోల్చుకుంటే మీరు బెస్ట్ అంటున్నారు. అంటే ఎంత లైఫ్ వస్తుంది అనుకుంటున్నారు మీ బాడీ? నేనైతే ప్రస్తుతం 10 సంవత్సరాల నుంచి ఒక బ్రాండ్కి ప్రమోట్ చేశాను, ఒక బ్రాండ్ మీద వర్క్ చేశాను. మ్యాక్సిమం 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాలు కూడా 8 ఏళ్ళు 100% బాగా లైఫ్ వచ్చినాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీ కావచ్చు, లెడ్ యాసిడ్ బ్యాటరీ అయినా 4 ఇయర్స్ చాలా కస్టమర్లకు 4 ఇయర్స్ కూడా లైఫ్ వచ్చింది. దానికి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ప్లస్ ఇప్పుడు రాను ఏమంటే మార్కెట్ని ధీటుగా ఒకరిని పడేయాలని ఇంకొకరు, ఒకరిని ఇది చేయాలని ఇంకొకరు, మేము తక్కువలో ఇస్తామని కస్టమర్లతో ఆడుకుంటున్నారు. అది నాకు నచ్చలేదు. ఏమంటే నేను ప్రతి కంపెనీ దగ్గర 150 కంపెనీల వరకు నేను డైరెక్ట్ విజిట్ చేశాను. ఆ అనుభవం నాకు ఉంది. ఏ కంపెనీ ఇప్పుడు మోటార్ ఫీల్డ్ అనేది చైనా, జపాను, వేరే దేశాల నుంచి మనకు దిగుమతి చేసుకుంటున్నాం. అది 100%. మనం ఓన్లీ ఎంత పెద్ద కంపెనీ అయినా లోగో ఒకటి వేసుకుంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్ అక్కడ నుంచి సపరేట్గా మనము తెప్పించుకొని అమ్మేది వేరు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఒక అష్యూరెన్స్తో పనిచేస్తారు. నాకు నచ్చిన మోడల్ నువ్వు తయారు చేసి ఇవ్వాలని. అలా కంపెనీలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో మేము చూస్ చేసుకొని నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇందాక మాట అన్నారు, వేరే వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చారు, నాకు నచ్చలేదని. తక్కువ రేట్లో మీరు ఇచ్చే మైలేజ్ వాళ్ళు వేస్తే తప్పే ఉంది, మార్కెట్ కొనుక్కుంటారు కదా. క్వాలిటీ ఉండదు కదండి. వెహికల్స్ అంతా ఒకటే. ఈవీ అనేది వెహికల్స్ అన్ని మోడల్స్ అన్ని కంపెనీల్లో చూడాలి ఒకటే విధంగా ఉంటుంది. క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మా వెహికల్స్ మీరు చెక్ చేయండి, క్వాలిటీ చాలా వేరు ఉంటుంది. ఆ క్వాలిటీని బట్టి మనం ప్రైస్ అనేది. మరి మీరే చెప్తున్నారు మీ క్వాలిటీ ఉంటుందని. 10 సంవత్సరాల పాటు మీరు తాడిపత్రిలో ఉండి కస్టమర్లకి రీచ్ అవ్వడం ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కస్టమర్ మేమైతే రీచ్ అయినామండి. రీచ్ కావడం లేదు అనేది లేదు. మేము పెట్టేటప్పుడు ఎలక్ట్రిక్ అంటే భయపడేవాళ్ళు. ఎందుకు ఈ ఫీల్డ్లో ఎందుకు వచ్చారు అని చెప్పి చాలా మంది నెగటివ్ థాట్స్లోనే ఉన్నారు. దాన్ని అధిగమించి నేను 60% వరకు నేను ఇప్పుడు తాడిపత్రిలో ఈవీ వెహికల్స్లో కస్టమర్ తిరుగుతా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అదే నా భరోసా. మేమైతే ప్రతి కస్టమర్కి, ప్రతి వెహికల్కు ఎవరికి ఏ వెహికల్ ఇస్తే వాళ్ళకి సూటబుల్ అవుతుంది చెప్పి వాళ్ళకు ప్రమోట్ చేసి ఇస్తున్నామండి. మీరు స్టార్టింగ్లో మాట చెప్పారు, దాదాపు 8 సంవత్సరాల పాటు ఒక బ్రాండ్ని మీరు యూజ్ చేశారు. ఆ బ్రాండ్కి పేరు తెచ్చింది మీరే తాడిపత్రి నుంచి. మరి ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారు? అంటే మమ్మల్ని ఏం పక్కన పెట్టలేదు. మీరే యాక్చువల్గా తాడిపత్రిలో ఎస్టాబ్లిష్ చేసినది మేమే. తాడిపత్రి ఎస్టాబ్లిష్ చేసి ఒక 2 ఇయర్స్ దానిపైన మేము వర్క్ చేసాము. ఫస్ట్ తాడిపత్రి, నెక్స్ట్ అనంతపూర్, తర్వాత హిందూపూర్. మా హిందూపూర్ డీలర్ అన్న ఫస్ట్, ఇప్పటికి కూడా ఈవీ దాంట్లోనే ఉన్నారు. ప్లస్ హిందూపూర్ నుంచి కర్నూలు నుంచి కడప నుంచి అట్లా ఇచ్చాపురం వరకు, అనకాపల్లి అంటున్నారు కదా, అనకాపల్లిలో కూడా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది మనం. అది కంపెనీ రికార్డ్స్ ఉంది, కంపెనీ ఇది ఉందండి. కానీ నేను ఇంతకుముందు అంటే మనది పెట్టుబడి కాదు, వేరే వర్క్లో మేనేజర్గా నేను ఇచ్చేసాను. దానివల్ల నేను సాటిస్ఫై అయినానండి 100%. అంత చేసి కంపెనీ మాకు సపోర్ట్ ఉందండి, ఎప్పటికీ ఉంటుంది. ఉండదు అనేది కాదు, కొన్ని కారణాల వల్ల నేను బయటికి రావడం జరిగింది.
బయటకు వచ్చి వేరే రంగంలో ఎందుకు పోవాలా? ఇప్పుడు ఉండేది రైజింగ్ బిజినెస్ వచ్చేసి ఈవీనే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీనిపైన సపోర్ట్ చేస్తున్నారు. అందుకు నేను ఈవీ రంగంలోనే నేను ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ ఇక్కడే పక్కనే షోరూమ్ పెట్టాను. షోరూమ్ పెట్టి నార్త్ సైడ్ కాకుండా మంచి క్వాలిటీతో ఇచ్చే వెహికల్స్ కావాలని నేను ఒక 3-4 కంపెనీలు తిరిగానండి. అందులో ఫస్ట్ ఎడ్, ఇది కేరళ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఇక అంటే 3 మోడల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంట్లో ఫాస్ట్గా మూవ్మెంట్ అనేది మాకు 2 మోడల్సే. ఇప్పుడు ఒకటే కంపెనీ 10 మోడల్స్ ఇస్తే అది ఇది ఉండదు అనమాట, ఒక్కొక్కరు థాట్ ఉంటుంది. అందుకే నేను ఒక 2-3 కంపెనీలు చూస్ చేసుకొని తెస్తున్నాను. మీ మీద ప్రధానంగా ఉన్న కొన్ని ఆరోపణలు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, మీ మాట తీరు వల్ల మీ తోటి డీలర్తో మీ గొడవలు ఎక్కువ జరుగుతాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేదండి, అది డీలర్తో ఎప్పుడు గొడవ లేదండి. ఇప్పుడు నాకు 10 ఇయర్స్ పైన అయిపోయింది. దగ్గర 20 నుంచి 30 డీలర్స్ నాకు ఉన్నారు. ఇప్పుడు కూడా ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా స్పేర్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా నాకు సలహా తీసుకుంటారు, నాతో మాట్లాడతారు. సత్సంబంధాలు ఉంటాయండి, ఎక్కడికి అది ఉండదు. షబీర్ గారి మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే ఈయనకి నిలకడ లేదు, 10 సంవత్సరాలు ఇప్పటికే 3-4 కంపెనీలు మార్చారు, రేపొద్దున ఇంకోటి మారుస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. అంటే నేను కంపెనీ అయితే మార్చలేదండి. ఫస్ట్ ఒక కంపెనీ తీసుకున్నాను, దానిపైన వర్క్ చేశాను. క్వాలిటీ పరంగా అన్ని బాగున్నాయి. కొందరికి కొన్ని మోడల్స్ నచ్చుతాయి, ఇంకా కొందరు కస్టమర్లకి ఇంకొక మోడల్ నచ్చుతుంది. ఆ విధంగా మనము ఎడ్ కంపెనీలో 3 మోడల్స్ ఉంటే 2 మోడల్స్ క్లిక్ అయినాయి. ఇంకో కంపెనీ ఉంది ఫ్లైకాన్. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మైలేజ్ పరంగా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు 50 కిలోమీటర్ పోతానంటే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇప్పుడు జనాల్లో మోటివేషన్ వచ్చింది, మైలేజ్ ఎక్కువ అడుగుతున్నారు. క్వాలిటీ ప్లస్ మైలేజ్ ఎక్కువ కావాలా అని అడుగుతున్నారు. దానికి నేను ఫ్లైకాన్ కంపెనీకి అప్రోచ్ అయినాను. ఇది రాజస్థాన్ ఉందండి ఫ్లైకాన్ కంపెనీ. వీళ్ళ దాంట్లో 240 కిలోమీటర్ రేంజ్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏది లేదు. దానిపైన నేను డైరెక్ట్ కంపెనీకి పోయి విజిట్ చేశాను. క్వాలిటీ పరంగా కానీ వాళ్ళ ఇచ్చే భరోసా కానీ చాలా బాగా నచ్చింది. 240 రియల్ సర్టిఫైడ్? అది సర్టిఫైడ్ కంపెనీ అండి, సర్టిఫైడ్ అది రియల్, ఇంకా ఐడిసి సర్టిఫైడ్ రేంజ్ అది. 240 మేము ఆల్రెడీ తెచ్చాము, కస్టమర్స్ కూడా ఇచ్చాము. 200 కిలోమీటర్స్ అయితే పక్కా వస్తుందండి. దాంట్లో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 60 volts 36 AH 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి. ఒకటి 120 వేసుకున్నా 240 వస్తుంది కంపెనీ రేంజ్. మనం 90 వేసుకున్నా కూడా వాళ్ళు ఎట్లన్నా రఫ్ యూజ్గా నడిపినా కూడా 90+90 180 కిలోమీటర్ 100% వస్తుందండి. మేము దానిపైన వర్క్ చేస్తున్నాము. ఇంకా కొంచెము ఇంప్రూవ్మెంట్ చేయాలండి. షబీర్ గారు, మీరు మార్కెట్ 2013 నుంచి మీరు ఈవీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో మార్కెట్ పెరిగింది అనుకుంటున్నారు, తగ్గింది అనుకుంటున్నారు? 100% పెరిగిందండి. తగ్గేది ఏమి ఉండదు, 100% పెరిగింది. ఇంతకుముందు 5% ఉండే మార్కెట్. ఈవీ అంటే ఇంతకుముందు ఓల్డ్ ఏజ్, ఓన్లీ ముసలోళ్ళకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే సరిపోయే అని ధోరణి నుంచి ప్రతి ఒక్కరూ యూజ్ చేసే విధంగా ఇంప్రూవ్మెంట్ అయిందండి. సక్సెస్ 100% అది. ఇంకా రాను ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 2013లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇందాక అన్నారు మేము తెలుసు బాగానే అని. నిజంగా ఎంతమంది తెలుసు అనుకుంటున్నారు తాడిపత్రిలో మీ షోరూమ్ గురించి? ఈవీ థాట్ వచ్చిన ప్రతి కస్టమర్కి నా షోరూమ్ కంపల్సరీ తెలుసు అండి. నా పేరు గుర్తు చేసుకుని ఈవీకి అవునండి. తాడిపత్రి కాదండి, కొన్ని కంపెనీలు కూడా నా పేరు చెప్తే పాజిటివ్ రెస్పాన్సే ఇస్తారండి. కంపెనీల పరంగా కూడా జనాల్లో టాక్ 100% ఉందండి. కస్టమర్సే మాకు ప్రమోట్ చేసి ఆ పిల్లల దగ్గర పో అని చెప్పి పంపిస్తారండి. మరి ఇంత టాక్ ఉన్న మీరు తాడిపత్రికి ఎందుకు పరిమితం అవుతున్నారు ఈ రోజుకి? అంటే నేను ఇంతకుముందు వేరే దాంట్లో వర్క్ చేశానండి. నేను మేనేజర్గా పనిచేశాను, నా సొంతం కాదు. ఇప్పుడు కొంచెం మనస్పర్ధాల వల్ల నాకు అక్కడ ఇది లేదు, గౌరవం. దానివల్ల నేను బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి నేను కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు నిదానంగా స్టెప్ బై స్టెప్ పెరగాల. నిదానంగా అంటున్నారు. కొన్నిసార్లు షబీర్ గారు చేసిన తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయారు అని చెప్పి అనుకుంటారు. అంటే ఫస్ట్ నష్టపోయామంటే 100% అది. ఇంతకుముందు ఏమంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉండేది,
కొత్తలో లిథియం అయాను లిథియం ఫాస్ఫేట్ అని వచ్చాయి. ఆంధ్రాలో ఎవ్వరూ ధైర్యం చేయలేదు, ఇన్ని షోరూమ్స్ కూడా లేవు. ఇప్పుడు అది 8 to 10 5 to 10 మ్యాక్సిమం అది 2016 ఆ టైంలో లిథియం అయాను లిథియం ఫాస్ఫేట్ అనేది అప్పుడప్పుడు వచ్చాయి. ఇంకా ఇన్ని కంపెనీలు లేవు. అప్పుడు మేము మహారాష్ట్ర నుంచి ఒక కంపెనీ ఉండేది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. అది కూడా ఇంపోర్ట్ సెల్సే, కానీ మనకు అంత ఐడియా లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అని చెప్పి 5 years వారంటీ ఇస్తామని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు. మేము కస్టమర్లకి 5 years అని చెప్పి అమ్మడం జరిగింది. అక్కడ మాకు చాలా పెద్ద సమస్య చాలా ఎదుర్కొన్నాను. ఇండస్ట్రీలో ఎవరు ఎదుర్కోలేదు ఆ సమస్య, నేను ఎదుర్కొన్నాను. బ్యాటరీ ఒకటిది, బండి ఒక కంపెనీది, చార్జరు ఒక కంపెనీది. ఆ 3 మిస్ మ్యాచ్ అవుతున్నాయి. మేము కస్టమర్కి చెప్పి ఇస్తాము, కస్టమర్ మా భరోసా మీదే తీసుకొని పోతారు. అలా ఒక 2-3 years చాలా ఫేస్ చేసాము. సో వాళ్ళు చేతులు ఎత్తేస్తారు 5 సంవత్సరాలు 100% ఎత్తేసారండి. ఎన్నిసార్లు అని వాళ్ళు రీప్లేస్ చేస్తారు బ్యాటరీస్. కస్టమర్లతో మేము కొత్త బ్యాటరీలు కొనిచ్చి ఇచ్చాము. దానివల్ల కొంచెం ఇది, కానీ మాకు ఒక లెసన్ అనేది దొరికింది. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఫ్లైకాన్ కంపెనీకి ఎందుకు ఎస్టాబ్లిష్, నేను ఎందుకు పోయినాను, ఆ కంపెనీ ఎందుకు మనం తెచ్చాము అనేది దానికి. ఇప్పుడు కంపెనీ బండి అతందే, కంట్రోలరు అతందే, బ్యాటరీ సెగ్మెంట్ వాళ్ళదే, చార్జర్ 3 కాంపోనెంట్స్ వాళ్ళవే కాబట్టి వాళ్ళకి లైనింగ్ కరెక్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పిన మైలేజ్ ఒక 10-20 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప వేరే ఇష్యూస్ అయితే ఉండదు. దానివల్ల ఇప్పుడైతే లిథియం అయాను లెడ్ యాసిడ్ అనే కాదండి, ఇప్పుడు కస్టమర్ ఏది కావాలంటే అది దానికి చూస్ చేయొచ్చు. మీ అనుభవంతో 10 years ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు లెడ్ యాసిడ్ ఇస్తున్నారు, గ్రాఫెన్ బ్యాటరీ ఇస్తున్నారు, లిథియం ఇస్తున్నారు. యాజ్ ఏ ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా కస్టమర్కి ఏ బ్యాటరీ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీ, గ్రాఫైన్ బ్యాటరీ ఇప్పుడు కొత్తగా వచ్చింది. గ్రాఫైన్ బ్యాటరీ లెడ్ యాసిడ్ ఉంది కదా ఇప్పుడు, ఈక్వల్, రెండు ఈక్వలే, దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ లైఫ్ సైకిల్స్ దీనికి ఒక 2000 లైఫ్ సైకిల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. లెడ్ యాసిడ్కి, గ్రాఫైన్కి, లిథియంకి కొంతమంది కస్టమర్లు ఏమంటే డైలీ 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ కంటే ఎక్కువ తిరగారు. వాళ్ళకు లిథియం అయాన్ బ్యాటరీ సజెషన్ చేయకూడదు, చేయము కూడా. వాళ్ళకు లెడ్ యాసిడ్ బ్యాటరీ చాలు మీకు అని అంటాం. కొంతమంది 50-60 కిలోమీటర్ తిరిగే వాళ్ళు ఉంటారు, ఒక రోజుకి 100 కిలోమీటర్ తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు లిథియం అయాన్ పైన ఫోకస్ చేస్తాం. ఓకే. ఎందుకంటే వాళ్ళ లిథియం అయాన్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 3 yearsకి వాళ్ళకి రిటర్న్ వస్తుంది అమౌంట్. అదే లిథియం అయాన్ బ్యాటరీ అమౌంట్కి మనం 10-20 కిలోమీటర్ తిరిగే కస్టమర్కి ఇస్తే 100% అతను కస్టమర్ లాస్ అవుతారు. దాన్ని సజెస్ట్ చేసి కస్టమర్లకు మనము భరోసా ఇచ్చి ఈ బ్యాటరీ తీసుకున్నా కూడా 1.5 year ఈజీగా లైఫ్ వస్తుందండి. కస్టమర్ వాడే విధానం బట్టి 2 years కూడా రావచ్చు, 3 years కూడా రావచ్చు. జస్ట్ ఏమంటే ఛార్జింగ్ టైమింగ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, మార్కెట్ చూస్తే NX హండ్రెడ్ కానీ సింపుల్ 120 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చినాయి. ఇవి అసలు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయని అనుకుంటున్నారు మీరు? ఇవి ఒకటే కాదండి, అన్ని కంపెనీలు రావాలా, వస్తేనే కదా, పోటీ ఉంటేనే కదా ఈవీ రంగంలో కూడా. అది ఎప్పటి నుంచో మార్కెట్లోకి వస్తాయి అంటున్నారు. అవును, అవి వస్తాయి అనుకుంటున్నారా? రావచ్చు, వస్తాయి, ఎందుకు రావాలి. ఇప్పుడు దానిపైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు. ఓలా వల్ల మార్కెట్ ఇంపాక్ట్ పడిందని మీరు నమ్ముతున్నారా? మీ సేల్స్ మీద ఎఫెక్ట్ లాంటిది ఏమనిపించలేదండి. అలా ఏమనిపించలేదు. అంటే ఓలాని చూస్ చేసే వాళ్ళు, కొంచెం బ్రాండింగ్ పోయేవాళ్ళు బ్రాండింగ్కి పోతారు. మమ్మల్ని నమ్మి తీసుకునే వాళ్ళు మా వెహికల్ తీసుకుంటారు. అలా వేరియేషన్ బట్టి ఉంటాయండి, కస్టమర్ థాట్స్ని బట్టి. దానికి మనం మార్చలేము కదా, కస్టమర్ థాట్స్ని మనం మార్చలేము. కొంతమంది బ్రాండ్కి పోతారు, అది బండి ఎట్లానా ఉండని, వాళ్ళకి సఫిషియెంట్గా ఉన్నా లేకపోయినా బ్రాండ్కే వెళ్తారు. మనం ఎంత చెప్పినా ఇది కాదు. మన వెహికల్ ఏమంటే ప్రతి ఒక్కరు ఒక బండి మన వెహికల్ తీసుకుంటే ప్రతి ఫ్యామిలీకి అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. దానివల్ల బాగుంటుంది. చివరిగా మీకున్న ఎక్స్పీరియన్స్లో కొత్తగా ఎవరైనా డీలర్షిప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే వాళ్ళు ఎంత పెట్టుబడితో డీలర్షిప్ స్టార్ట్ చేస్తే కరెక్ట్ అని మీ అభిప్రాయం? నేనైతే చెప్తానండి, మినిమం 5 lakhsతో మనం వాళ్ళు స్టార్ట్ చేయొచ్చండి. మినీ పాయింట్ షోరూమ్ హంగామా చేసి లైటింగ్ ఇది ఉండాలా, ఇది అది అని అవసరం లేదండి. ప్రోడక్ట్లో దమ్ ఉండాలి. ప్రోడక్ట్లో దమ్ ఉంటే గుడిసెలో పెట్టైనా అమ్మచ్చు. అది నా ఇది అనమాట. షోరూమ్ హైప్ చేసి
వేస్ట్ బండ్లు పెట్టి అమ్మడం కంటే ఇప్పుడు అవి సర్వీస్, ప్రతి వెహికల్ సర్వీస్ కంపల్సరీ ముఖ్యమండి. ఆ వెహికల్ కొంతమంది ఏమంటే చాలామంది పాయింట్స్ తీసేయడం కారణం ఏమంటే ఇదే, తక్కువ రేట్ అని చెప్పి తీసుకొని వస్తారు, అమ్ముతారు. 1 year తర్వాత సర్వీస్ హెడ్ఏక్ వల్ల క్లోజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ పోతారండి కస్టమర్లు? వాళ్ళకి ఏం తెలుసు? 60,000 పెట్టే బదులు 58,000కి 50,000కి ఇక్కడ బండి వస్తుందని వాళ్ళు తీసుకుంటారు. కానీ లాస్ట్లో లాస్ అయ్యేది కస్టమరే, డీలర్ ఏం లాస్ కాదండి, కంపెనీ కూడా ఏం లాస్ కాదు. అది కస్టమరు కొంచెము ఆలోచించి స్టెప్ తీసుకొని ఏది వెహికల్ మంచిది అని ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. 10 సంవత్సరాల క్రితం మీరు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? మేము ఇంతకుముందు అయితే 25 lakhsతో స్టార్ట్ చేసామండి. 25 lakhs అప్పుడే 25 lakhs స్టార్ట్. నష్టపోయారు అప్పుడేమన్నా? అంటే 4 years వరకు చాలా డౌన్ఫాల్తోనే ఇది అయినాము. 4 years తర్వాత నుంచి రైట్ పికప్ అయిందండి. చివరిగా తాడిపత్రిలో ఎవరైనా ఎలక్ట్రిక్ బండి కొందాం అనుకున్నట్లయితే మనకి షబీర్ ఎంటర్ప్రైజెస్లోనే ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే మీరు ఇచ్చే 3 భరోసా పాయింట్లు ఏంటి? 3 భరోసాలు అంటే ఫస్ట్ క్వాలిటీ అండి, ప్లస్ అష్యూరెన్స్, భరోసా ఇవ్వాలి కస్టమర్కి. ఇంకొకటి వచ్చేసి వ్యారంటీస్, ఏదన్నా పోయినా ఇమీడియట్గా వాళ్ళకు చేంజ్ చేసే విధంగా మనము వాళ్ళకు చెప్తున్నాము. ఇంకొకటి మా దగ్గర మోడల్స్ ఏమంటే ఒక వెహికల్ తీసుకుంటే కుటుంబంలో అందరూ వాడచ్చు, లేడీస్ వాడచ్చు, చిల్డ్రన్స్ వాడచ్చు, పెద్దోళ్ళు వాడచ్చు. లగేజ్ పరంగా ముందర గ్యాస్ సిలిండర్ ఆరామ్గా పెట్టుకుని పోవచ్చు, వాటర్ క్యాన్స్ ఈజీగా పెట్టుకుని పోవచ్చు, 2-3 ఆరామ్గా పోవచ్చు, సఫిషియెంట్గా ఉంటుంది. ఒక కస్టమర్, ఒక కుటుంబంలో ఒక వెహికల్ ఫ్యామిలీ మొత్తం 100% యూజ్ అవుతుంది. ఇంకా వేరే కంపెనీస్ అయితే వెనకాల కూర్చునేకి ఉండదు, లేడీస్కి అయితే అసలు ఇది ఉండదు. చూసారు కదండి, తాడిపత్రిలోని షబీర్ ఎంటర్ప్రైజ్ ఓనర్ అయిన షబీర్ గారితో పూర్తి ఇంటర్వ్యూ. ఈయన వచ్చి ఇనీషియల్గా స్ట్రగుల్స్తో అయితే స్టార్ట్ చేశారు ఇండస్ట్రీలో, బట్ తర్వాత నిలదొక్కున్నారు. కొంత కంపెనీస్ వీళ్ళకి దెబ్బేసినా కూడా కస్టమర్లకి 2 సంవత్సరాల పాటు స్ట్రగుల్స్ ఉన్నా కస్టమర్కి వాళ్ళకి అనుకూలంగా సర్వీస్ చేసి ఇప్పుడు ఆ సర్వీస్తోనే ముందుకు వెళ్తామని చెప్తున్నారు. క్వాలిటీ బండ్లు అనేవి వీళ్ళ ప్రధాన లక్ష్యం అని చెప్తున్నారు. ఈవెన్ 200 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. లెడ్ యాసిడ్ నుంచి లిథియం వరకు వీళ్ళ స్కూటర్స్ అని ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తాడిపత్రి సైడ్ ఎలక్ట్రిక్ బండి తీసుకుందాం అనుకున్నట్లయితే షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేటు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫార్మింగ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంఈఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.